ఓకే మిత్రులారా. సో ఈరోజు మనము సో సమగ్ర జీవనశైలి దాంట్లో భాగంగా సమగ్ర జీవనశైలి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే సో నడవడం మంచిది, పరిగెత్తడం మంచిది కాదు అనే ఒక అంశం ఇది. దీని గురించి తెలుసుకుందాం. అంటే నడవడం అనేది ఎంత నడవాలి అంటే రోజుకు ఖచ్చితంగా ఓకే మినిమం అంటే కనీసం అంటే కూడా ఒక 1.5 గంట నడచమని చెప్తారు. అది చాలా మంచిది. 1.5 గంట, 1.5 అవర్ నడచాలి. తర్వాత అన్ని ఎక్సర్సైజ్ల కంటే, అన్ని వ్యాయామాల కంటే నడచడం అనేది ఒక అద్భుతమైన వ్యాయామం. అది తెలుసుకోండి. మన దేహం వచ్చేసి నడవడానికి నిర్మించబడింది కానీ ఎట్టి పరిస్థితిలో పరిగెత్తడానికి నిర్మించబడలేదు అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఈ ఈ మధ్య కాలంలో నడవడం అనేటువంటి దాన్ని ఒక ఎక్సర్సైజ్గా కానీ ఒక వ్యాయామంగా కానీ పరిగణించడం లేదు. అది దురదృష్టవశాత్తు అలా జరుగుతుంది. తర్వాత ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారు కదా చాలామంది. వాళ్ళకు ఎక్కువ బాడీలో స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒత్తిడి ఎక్కువగా అలానే ఉండిపోతుంది. అట్లా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా నడిస్తే వాళ్ళకి మొత్తం స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అవుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నడచడం అనేది ఎంత వేగంగా నడిచామనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఎంత నిదానంగా ఎంత దూరం నడిచామనేది చాలా చాలా ఇంపార్టెంట్. నడిచేటప్పుడు మన చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ ఉంటే మంచి ఆక్సిజన్ తీసుకునేటువంటి పార్కులు, నది తీరాలు ఇవి చాలా ఇంపార్టెంట్. బిజీ జంక్షన్లో, ట్రాఫిక్ ఉన్న జంక్షన్లో, అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో నడచడం అంత మంచి యోగ్యకరమైనటువంటి కాదు. తర్వాత మన దేహంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది మిత్రులారా. దీంట్లో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది. దీన్ని మనము నడిస్తే ఏమవుతుందంటే 15 నిమిషాలు నడిస్తే 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. అంటే 75 నిమిషాలు నడిచామంటే మనలో ఉన్నటువంటి 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ పూర్తిగా ఏమవుతుంది, కరిగించబడుతుంది. కరిగించబడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మన లోపల గ్లూకోజ్ 0 అవుతుంది. కాబట్టి నడిచి వచ్చిన తర్వాత మనకు మంచిగా ఆకలి అవుతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తినొచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ గ్లూకోజు కరిగించడము లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకేం చేస్తామంటే మన దేహంలో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ కాదు ఎక్కువగా ఉండడానికి సాధ్యమవుతుంది. ఈ మధ్య రోజుల్లో ఏమవుతుందంటే మనం తినే ఆహారం ఒక చూడండి ఎలాంటి ఆహారం తింటూ ఉంటారంటే అందరూ కూడా రైసు, ఈ కార్బోహైడ్రేట్స్ అని చెప్పేసి చపాతీ ఇలాంటి తినడం వల్ల ఎక్కువ మనలో ఆ గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతా ఉంది. ఒకటోది. రెండోది ఏంటంటే మనం చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య రోజుల్లో కూల్ డ్రింకులు తాగడము, లేదా చక్కెర స్వీట్స్ ఎక్కువ తినడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అప్పుడేమైందంటే సడన్గా మన దేహంలో రక్తం లోపల 45 నుంచి 50 గ్రాముల గ్లూకోజ్ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఎంత 5 to 6, 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉంటే చాలు ఎప్పుడు కూడా మన దేహంలో. ఎందుకు ఇది కావాలంటే దేహంలో అంత గ్లూకోజ్ ఉంటే చాలు. అది మన మొత్తం దేహంలో అన్ని జీవ కణాలకు, అన్ని అవయవాలకు కావాల్సిన శక్తి అందిస్తుంది అని అర్థం చేసుకోండి. అయితే ఈ ఈ మోడర్న్ డేస్లో మన యొక్క ఆహార ఆరోగ్య అలవాట్లు సరిగా లేకపోవడం వలన మన దేహంలో ఈ యొక్క గ్లూకోజ్ పర్సెంటేజ్, గ్లూకోజ్ అనేటువంటి అది ఉంది కదా, ఆ గ్లూకోజ్ అనేది 5 నుంచి 6 గ్రాములు కాదు, 40 నుంచి 50, 50 నుంచి 100 గ్రాములు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు మీకు డయాబెటీస్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది. పిల్లలైతే టైప్ 1 డయాబెటీస్ అంటాము. అదే కాకుండా లోపల ఈ యొక్క గ్లూకోజ్ ఎక్కువడం వలన అది కొవ్వు పదార్థంగా పరివర్తన చెంది ఆ కొవ్వు పదార్థం మన యొక్క గుండెలకు పోయేటువంటి ఈ రక్తనాళాల లోపల అంటుకొని అక్కడ రక్తనాళాలు మూసుకొని పోయి సరైన ఆక్సిజన్ గుండెకు అందక చివరికి అది హార్ట్ అటాక్గా తయారవుతుంది అనమాట. హార్ట్ అటాక్ కావడానికి కారణం అదే. హార్ట్ అటాక్ ఎలా అవుతుందంటే ఇలానే అయ్యేది. సో కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటే, కార్బోహైడ్రేట్స్ ఉంటే అది ఏ విధంగా పరివర్తన చెందుతుందంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది వాడుకోలేకపోతే మనం వాడుకోలేము. ఎక్కువ గ్లూకోజ్ రక్తంలో ఉంది. నేను ఎట్లాంటి హార్డ్ వర్క్ చేయట్లేదు, ఒక గార్డెనింగ్ చేయట్లేదు, పరిగెత్తడం లేదు, తర్వాత చాలా దూరం నడచడం లేదు. సో అదే కాకుండా నేను ఫిజికల్ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు ఏమవుద్ది, ఖచ్చితంగా ఆ గ్లూకోజ్ అలానే ఉండిపోతుంది. రోజు రోజు తింటూ ఉంటాం కదా మనం. సో రకరకాల తినేది కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటే పర్వాలా. పచ్చి కూరగాయలు రాత్రి, పొద్దున, మధ్యాహ్నం మాత్రం కావాల్సిన అదే మనం తీసుకున్న ధాన్యం ఆహారము అలా తింటే ఏం కాదు. కానీ మనం తినే ఆహారం అలా లేదు కదా. మనం తినే ఆహారము అసమగ్రమైనటువంటి విధానము.
సో తెలిసో తెలియకో సో రకరకాల ఆహారాలు మనం తింటూ అప్పుడు ఏం జరుగుతుందంటే మన దేహంలో ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యి దాన్ని కరిగించలేం కాబట్టి ఇదంతా కూడా ఒకటి కొవ్వుగా మారుతుంది. ఒబెసిటీ, అప్పుడు ఒబెసిటీ వచ్చేస్తుంది. అదే కాకుండా అది ఎల్డిఎల్ విడిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్గా పరివర్తన చెందుతుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే పరివర్తన చెందుతుందో అది పోయి నేరుగా మన యొక్క రక్తనాళాలు, హృదయానికి అంటే గుండెకు పోయే రక్తనాళాల్లో పేరుకొని పోయి అక్కడ అడ్డంకులు ఎక్కువయి అక్కడ రక్తం సరిగ్గా ప్రవహించక, ఒక్కోసారి రక్తం అసలు ప్రవహించకుండా తయారైంది అనుకోండి కొలెస్ట్రాల్ వల్ల. బ్లాక్స్ ఉన్నాయని చెప్తారు చూడండి, ఆ బ్లాక్స్ అన్ని కూడా ఇవే కొలెస్ట్రాల్ నుంచి వచ్చే బ్లాక్సే. అట్లా అయినప్పుడు ఆ రక్తం అస్సలు ప్రవహించలేదు అనుకోండి, దేనికి గుండెకి ఏం కావాలి, గుండె కొట్టుకోవాలంటే ఏం కావాలి, గుండెకి శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రక్తం నుంచే రావాలి శక్తి. శక్తి ఇంకా ఎక్కడి నుంచి రాదుగా. శక్తి వచ్చేది గుండెకు రక్తం నుంచి. రక్తమే ప్రవహించట్లేదంటే గుండెకి ఏమవుతుంది? కొంతసేపటికే హార్ట్ అటాక్ వస్తుంది. అది జరిగేది అనమాట. సో ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో నియంత్రణ ఉండాలి. తర్వాత నడచాలి. నడిచితే మన చెమట రూపంలో మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఉంది కదా, ఆ గ్లూకోజ్ కరిగించుకుంటూ ఉండవచ్చు. ఓకే, తినే దాంట్లో నియంత్రణ పెట్టుకోవాలి. మన దేహంలో ఉన్న గ్లూకోజ్ కట్ చేసుకోవడానికి మనం ప్రతిరోజు నడుస్తూ ఉండాలి. పరిగెత్తడం వద్దు, నడిస్తే చాలు. ఓకే, ఇది ఈ విధంగా ఈ ఈ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ప్యాషన్ కోసము అందరూ కూడా దీనికి వెళ్తారు, ఇది జిమ్కి పోతారు. జిమ్లో చేసేటువంటి ఆ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ కూడా అసహజమైనవి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఒకే మన దేహం మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడము, ఏదో ఒక రకంగా ఈ సిక్స్ ప్యాక్ అని అదని చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఈ మోడర్న్ డేస్కి చేసేటువంటి పద్ధతులు సరికాదు. దాని నుంచి ఎంతోమంది చెప్పాలంటే హఠాత్తుగా గుండెపోటు వచ్చి అలా చనిపోయిన ఎంతోమంది ఉన్నారు. ఈ యొక్క జిమ్ చేస్తూ జిమ్లో ఏమవుతుందంటే జిమ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ నడిచారనుకోండి, సహజంగా నడిచారనుకోండి, మేము మొత్తం బాడీ షేక్ అవుతుంది, బాడీ అంతా షేక్ అవుతుంది. తర్వాత మంచిగా ఎవరైనా మంచి కంపెనీ ఉంటే వాళ్ళతో హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్తే ఏమవుతుందంటే మీ లోపల మొత్తము ఒక రకంగా చెప్పాలంటే లోపల ఉన్నవన్నీ కల్మషాలను బయటికి పోయి మనస్సు కూడా ఖాళీ అయిపోయి హాయిగా ఉంటుంది. అదే జిమ్లో ఏసీ వేస్తాడు. సో ఆ ఏసీనే మంచిది కాదు, మనకు తెలిసిన విషయం. దాంట్లో ఏసీ లోపల పోయి చూడండి ఎట్లా ఉందో. ఏదైనా ఎక్సర్సైజ్ నడచడం అంటే ఏంది, మంచి ఆక్సిజన్ పీల్చుకుని నడుస్తాం ఓ పార్క్లో అక్కడంతా. ఇది మొత్తం బంద్ చేసి ఉంటారు, మొత్తం అన్ని గ్లాస్ డోర్తో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో మధ్యలో పోతాడు ఇట్లా ఏదో కొన్ని ట్రెడ్మిల్ అనేది అని పెట్టింటాడు, డంబల్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఆ పీల్చుకునే గాలి వాడు ఇచ్చే గాలి నేను పీల్చే గాలి వాడు పీల్చుకుంటూ ఆ మధ్యలోనే జిమ్ చేస్తూ ఎంత చెప్పాలంటే ఇదంతా ఒక రకం మెకానికల్ అనిపిస్తుంది. చెప్పాలంటే ఇది అసౌకర్యం, అసహజం. అలాంటి చోట మనం ఆరోగ్యం ఎలా సంపాదిస్తాం, దాన్ని వ్యాయామం ఎలా అంటాం చెప్పండి. ఇది వ్యాయామం ఎలా అవుతుంది అసలు చెప్పాలంటే? సో దీని నుంచి తొందరలు అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది సో ఎన్నో మరణాలు సంభవించినవి కూడా ఉన్నాయి, మనకు చూస్తున్నాం కదా, మరణాలు కూడా సంభవిస్తాయి. సో దానివల్ల సో ఈ రకంగా నడచడం అనేది ఒక ఉత్తమమైనటువంటి విషయం మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి తర్వాత ఈ అంటే నడచడం అదైతే ఈ పరిగెత్తడం ఏంటి, పరిగెత్తడం చేయకూడదు. అంటే రన్నింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, మనం పరిగెత్తకూడదు. రన్నింగ్ చేస్తే ఏమవుద్ది, నీ జాయింట్స్, తర్వాత హార్ట్ మీద ఎక్కువ భారం ఎక్కువ అవుతుంది. తర్వాత అది కాకుండా వాకింగ్ చేస్తే అలాంటిది ఏది జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రన్నింగ్ అనేది మంచిది కాదు. సో అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనము రెండు కాళ్ళు ఉంటాయి ఇట్లా, వీటి మీద భారం వేసుకొని మనం పరిగెత్తామంటే ఏమవుతుంది, ఇవి తొందరగా ఈ యొక్క మోకాళ్ళ చెప్పులని అరిగిపోతాయి. ఓకే, సో అంత భారం మనకి ఎందుకంటే 4 కాళ్ళ జంతువు అనుకోండి, 4 కాళ్ళు ఉంటే ఏమవుతుంది, ఇది ఇట్లా తీసి ఇట్లా పెడుతున్నప్పుడు మొత్తం ఆ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది 4 కాళ్ళ మీద. 4 కాళ్ళ మీద వెయిట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు పరిగెత్తడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 4 లెగ్ ఏదైనా 4 కాళ్ళ జంతువు పరిగెత్తడానికి నిర్మితమైనది. 2 కాళ్ళ జంతువు మనము పరిగెత్తడానికి నిర్మితం కాలేదు, నడచడానికి మాత్రమే కొంత స్పీడ్ నడచవచ్చు కావాలంటే. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అథ్లెట్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ నీ జాయింట్స్ అన్ని దెబ్బతిని తొందరలో వాళ్ళు అంటే అతి తొందరలో రిటైర్ అయ్యే లోపలనే వాళ్ళకి నీ జాయింట్స్ అని దెబ్బతింటాయి. ఈ స్పోర్ట్స్ పీపుల్ చూసుకొని గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు, ఎక్కువగా ఈ భారాన్ని వెయిట్ను దాని మీద ఉపయోగించి సో ఎక్కువగా నడచడం, పరిగెత్తడం, గేమ్స్ ఆడడం ఇన్ని చేస్తారు కదా, అది మంచిది కాదనమాట. కొంతవరకే పర్వాలేదు, ఎక్కువగా అప్లై చేసామంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది. ఇదే విధంగా సైక్లింగ్ మంచిది.
సైక్లింగ్ చేయొచ్చు. సైక్లింగ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్. స్విమ్మింగ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్విమ్మింగ్లో కూడా మనకు మంచి వ్యాయామం అవుతుంది. సైక్లింగ్లో కూడా మంచి వ్యాయామం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైనా కానీ మనము ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే, వ్యాయామం చేస్తున్నామంటే ఎంప్టీ స్టమక్తో చేయాలి. ఓకే. ఎంప్టీ స్టమక్తో చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా మీల్స్ కంటే మీల్స్కు ముందు మనం నడచొచ్చు. అంటే ఆహారం తిన్న తర్వాత కొంత నడచొచ్చు. దీర్ఘంగా నడచాలంటే కొద్దిగా ఎక్కువ దూరం నడచవచ్చు. ఆహారం తిన్న తర్వాత ఒక 100 స్టెప్స్ చేయాలి అంతే. 100 స్టెప్స్ చేయాలి, అంతేగాని ఎక్కువ నడచకూడదు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క ఇంకోటి, మనం చేసే పనుల్లో ఏ పని అయితే మనకు అంటే నచ్చి ప్రేమించి చేస్తామో ఆ పని ఎక్కువగా చేస్తూ ఉండాలి. నిత్య జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే అది కారణం. అంటే వాట్ వి లైక్, వాట్ వి లవ్, వి షుడ్ డూ మోర్. ఓకే. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సో మనం నచ్చి మెచ్చినటువంటి పనిని చేస్తూ ఉంటే అది చెప్పాలంటే చాలా అద్భుతంగా మనకి ఒక అత్యంతమైన ఆనందాన్ని మనకు తీసుకొస్తుంది. సో ఆరోగ్యం కూడా మనం ఉంటాము అనేది ఇంపార్టెంట్ స్నేహితులారా. అది ఇంకోటి. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ఆ మధ్యకాలంలో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారు. సర్వే అంటే చెప్పాలంటే ఒక ప్రయోగం లాగా చేశారు. ఒక సర్వే అనుకోండి, అది సర్వే లాగానే. అదేంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి ఆ వ్యక్తుల మీద ఒక చిన్న సర్వే చేశారు. అదేంటంటే ఎవరు ఆనందంగా అంటే ఆ సర్వే ద్వారా 3 అంశాలు మాత్రం ఖచ్చితంగా తెలిచాయి. మొదటి అంశం ఏంటంటే ఎవరైతే ఆల్కహాల్ సేవించి ఉంటారో, సో ఆల్కహాల్ సేవించిన వాళ్ళకి వాళ్ళ లివర్ డ్యామేజ్ అయ్యి తొందరగా చనిపోవడం జరిగింది. లివర్, హార్ట్ 2 దెబ్బతిని తొందరగా చనిపోవడం జరిగింది. అంటే ఆ అల్యూమిని అంటే హార్వర్డ్ ఇన్స్టిట్యూట్లో అప్పటికే చదువుకొని బయటకు వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల మీద, అప్పటికే అందరూ 95 ఉంటారు. 95 ఇయర్స్ ఆ రేంజ్లో ఉన్నట్టు అంతటి వ్యక్తులను సర్వే చేస్తే కొన్ని అంశాలు తెలిసి వచ్చే వాళ్ళకి. ఇది మొదటిది. అంటే ఎవరైతే ఆల్కహాలు, ఈ మద్యపానం, ధూమపానం చేసిన వాళ్ళకి వాళ్ళు తొందరగా బాడీ వికెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత టొబాకో కూడా ఇప్పుడే చెప్పాను కదా, ధూమపానం, టొబాకో చేస్తే కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆరోగ్యం దెబ్బతినింది. అయితే ఎవరికైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకొని మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా లాంగ్ లైఫ్ బతుకుతూ ఉన్నారు అనే ఒక అద్భుతమైన విషయం ఇక్కడ తెలిసి. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అంటే వీ మస్ట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ అస్. అండ్ మనకి మాట్లాడించే వాళ్ళు, మనం అంటే మనసు నీట్గా మాట్లాడుకొని ఆనందంగా ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే మన యొక్క ఆరోగ్యం కూడా సో కొంత ఎక్కువ కాలం బతికేదానికి ఖచ్చితంగా అది అవకాశం ఉంది అనేది దీని ద్వారా మనకు తెలిసి వస్తుంది మిత్రులారా. ఓకే.